డీలిమిటేషన్ 50 ఏళ్లుగా వాయిదా పడుతుంది. 1977లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జనాభా నియంత్రణ పథకాలు ప్రవేశపెట్టాయి. దీంతో డీలిమిటేషన్ను 2000 వరకు జరపకూడదని 42వ రాజ్యాంగ సవరణ చేశారు. 2000 తర్వాత కూడా ఈ డీలిమిటేషన్ వాయిదా పడుతూ వచ్చింది. కేంద్ర సూచనలతో జనాభా పెరుగుదలను దక్షిణాది రాష్ట్రాలు కంట్రోల్ చేశాయి. కానీ యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాలు జనాభా నియంత్రణను పెద్దగా పట్టించుకోలేదు. అందుకే అక్కడి జనాభా ఎక్కువగా, దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువగా ఉంటుంది. ఇప్పుడు జనాభా ప్రతిపాదకన డీలిమిటేషన్ చేస్తే జనాభా ఎక్కువగా ఉన్న నార్త్ స్టేట్స్ కి ఎంపీల సంఖ్య పెరిగి సౌత్ స్టేట్స్ కి తగ్గిపోయే ప్రమాదం ఉందనే వాదన బలంగా వినిపించింది. దీంతో కేంద్రం మధ్య మార్గాన్ని ఆలోచించి అన్ని రాష్ట్రాలకు 50% సీట్లు పెంచాలని నిర్ణయానికి వచ్చింది. ఇలా చేసిన నష్ట తీవ్రత తగ్గుతుందని, కానీ నష్టాన్ని ఆపలేమని రేవంత్ రెడ్డి వాదన. ఎందుకంటే 50% పెంచితే దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు 130 నుంచి 195కి చేరుతాయి. అదే నార్త్ స్టేట్స్ కి ఎంపీ స్థానాలు 412 నుంచి 620కి పెరుగుతాయి. ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల మధ్య ఎంపీల సంఖ్యలో ఉన్న గ్యాప్ 2010 నుంచి 412కి చేరుతుందని రేవంత్ రెడ్డి వాదన.